రైట్, ఇక డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రెడ్డి జాగృతి అధ్యక్షులు బుట్టెంగారి మాధవరెడ్డి. ఆయన బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి వ్యక్తి. అలాగే బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. దిలీప్ ఆచారి గారు అండ్ కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు స్టూడియోలో ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ట బాలరాజు యాదవ్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. రైట్, ముందుగా చరణ్ కౌశిక్ గారు, ఈ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయం చేకూరింది అని అనుకుంటున్నారా? లేదు అని అంటే ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ వాళ్ళు న్యాయపరంగా మీరు చిక్కులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి వాళ్ళ ఆరోపణ నిజం అనుకుంటున్నారా? ప్రధానంగా న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమైనాం కాబట్టే ఈరోజు సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయవాదులు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వాకిడి శ్రీహరి గారు, ముగ్గురు మంత్రులు, అదేవిధంగా ముగ్గురు అడ్వకేట్లు. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టులో కేసులు కావచ్చు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు. ఈరోజు సుప్రీంకోర్టులో గోపాలరెడ్డి గారు వేసిన కేసు విషయంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టులో తేల్చుకున్న తర్వాత మీరేమని ఉంటే సుప్రీంకోర్టు రావచ్చు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా అడిగితే హైకోర్టులో స్టే ఇవ్వలేదు కాబట్టి మేము సుప్రీంకోర్టుకు వచ్చామని చెప్పి వారు మాట్లాడిన పరిస్థితి. తర్వాత ఈ కేసును డిస్మిస్ చేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రకటించింది. 8వ తారీఖు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే 1961 కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓబీసీలకు సంబంధించి రాష్ట్రాలే జనగణన చేసుకోవచ్చు, రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా 1961లోనే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది. డెడికేషన్ కమిషన్ కావచ్చు, చట్టపరంగా కావచ్చు, న్యాయపరంగా ఇందిరాసాని కేసులు కూడా చాలా ప్రత్యేక పరిస్థితులలో రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఇచ్చారు. అందులో భాగంగానే నార్థన్ స్టేట్లో 90% రిజర్వేషన్ కూడా కొన్ని సామాజిక వర్గాలకు అమలవుతూ ఉంది. దానిలో భాగంగా ప్రత్యేక పరిస్థితులలో లెక్కలు చూపించినప్పుడు వెనుకబాటుతనం ఆధారంగా జనాభా ప్రాతిపాదికన తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ఇవ్వలే. బీసీలకు సంబంధించి 56.33% ఉన్నప్పటికీ 42% మాత్రం ఇచ్చిన పరిస్థితి. ఆనాడు అదే మండల్ కమిషన్ కూడా 52% బీసీలు ఉన్నారని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నారని చెప్పి గుర్తించిన తర్వాత అప్పుడు 27% మాత్రం రిజర్వేషన్ ఇచ్చారు. ఎందుకు తక్కువ ఇచ్చారంటే తక్కువ అనేది వెనుకబాటుతనం, రాజకీయంగా వాళ్ళు ఏ విధంగా వెనుకబాటుతనానికి గురేరనేది అదేవిధంగా నిర్ధారించడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 88 పేజీలకు సంబంధించి కోట్లకు సంబంధించిన డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. దానిలో భాగంగానే రేపు 8వ తారీఖు నాడు హైకోర్టులో సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి అడ్వకేట్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎవరైతే సుప్రీంకోర్టులో వాదించారో వాళ్ళని కూడా పిలిపించే ప్రయత్నం కావచ్చు. ఖచ్చితంగా హైకోర్టులో సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించబోతా ఉంది. దానిలో భాగంగా ఖచ్చితంగా గెలుస్తామనే పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టులో ఈ విచారణ పెండింగ్లో ఉంది. అక్టోబర్ 8వ తారీఖు మళ్ళీ విచారణ ఉంది. ఈ లోపలనే అంత హడావిడిగా మీరు ఎందుకు జీవో జారీ చేసి ఇంత ఇది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేడం, ఇక్కడ కోర్టు చాలా స్పష్టంగా ఏదైనా స్టే ఇచ్చుంటే ఆపేవాళ్ళం, స్టే ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నారంటే మేము స్టే ఇవ్వం కానీ ఆర్గ్యుమెంట్ మాత్రం కంటిన్యూ అయితే 8వ తారీఖున దానికి సంబంధించి వాదనలు వింటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చుకోమని కోర్టు చెప్పలేదు. లేదు మేడం, స్టే ఇవ్వనప్పుడు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు కదా. వాళ్ళు ఏమన్నారు, నోటిఫికేషన్ ఇవ్వద్దని చెప్పలేదు, స్టే ఇవ్వలే. అన్నది ఏంటంటే చాలా స్పష్టంగా ఆర్గ్యుమెంట్లు మాత్రం ఉంటుంది. ఇది మేము ఏం స్టే ఇవ్వలేదని చెప్పేసి మీరేదో అయిపోతుందని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫర్దర్గా మాత్రం కోర్టు పరంగా చర్యలు ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దానిలో భాగంగా మాకున్నటువంటి అవకాశం, ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర 88 కోట్లకు సంబంధించిన పేజీలకు సంబంధించిన సమాచారం ఉంది. 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశారు. 97 తెలంగాణ రాష్ట్రం 96.33% తెలంగాణ రాష్ట్ర కులగణన వివరాలు నమోదు చేసుకురు. దానిలో 75 క్వశ్చన్స్తో సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటే ఆనాడు రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేశారు. అదే కాకుండా కులగణన నమోదు చేసుకున్న వాళ్ళు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ డీకేఆర్ గారు. ఈ నలుగురు కులగణన వివరాలు నమోదు చేసుకోకుండా ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం వారిపోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏమో రాష్ట్రంలో ఒక వైఖరి, కేంద్రంలో ఒక రాష్ట్రంలోనేమో కులగణకు అనుకూలం, రిజర్వేషన్ పెంచడానికి అనుకూలం, కేంద్రం మాత్రం కులగణకు వ్యతిరేకం. గతంలో ఇప్పుడు కులగణకు కూడా కేంద్రం అనుకూలించిన పరిస్థితి. అదేగా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం మాత్రం దేశవ్యాప్త కులగణన చేపట్టినా కూడా కేంద్ర ప్రభుత్వము మీరు చేసినటువంటి ఈ కులగణనను పరిగణలోకి తీసుకో మేడం, అప్పుడు ఎవరు చేస్తారు? అధికారులకు చేసేది ఏమన్నా కేంద్రం నుంచి ఏమైనా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 10,000 మంది మకాం ఇచ్చేస్తారా? ఈ అధికారులకు చేసేది 11,000 మంది ఎమ్మెల్యేటర్లు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 55 రోజుల పాటు శ్రమించి తెలంగాణ రాష్ట్రంలో కులగణన పకడ్బందీగా నిర్వహిస్తే ఆ కులగణన సర్వే తప్పని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒకరోజు చేసిన సర్వే కరెక్ట్ అంట,
55 రోజుల పాటు చేసిన సర్వే తప్పని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే బదనాం అసలు చేసే ప్రయత్నం వాళ్ళు ఏ పార్టీ అయినా అసలు తెలంగాణలో ఎన్నిసార్లు కులగణన చేస్తారు? ఒకసారి బీఆర్ఎస్ చేస్తుందో, మళ్ళీ కాంగ్రెస్ అధికారులకు వచ్చి మీరు చేస్తారు, రేపు దేశవ్యాప్త కులగణన అంటూ బీజేపీ. మేడం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కులగణన చేసింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చర్చ అయింది. ఇవాళ ఇన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా ఫస్ట్ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ఒప్పుకోలేదు. తెలంగాణ రాష్ట్ర కులగణన చేసే క్రమంలోనే జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, పొన్నంబర్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా డిమాండ్ పెట్టి ఖచ్చితంగా జనగణనలో కులగణన చేయాలి, ఓబీసీ ప్రధానమంత్రి ఓబీసీ ఓట్లు వేయించుకుని కాదు, ఓబీసీలను నిండముంచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తామని చెప్పేసి ఒత్తిడి తెచ్చిన తర్వాత జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి అప్పుడు వాళ్ళు నార్థన్ స్టేట్లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కూడా ప్రారంభిస్తామని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నోటు రిలీజ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశం బీసీల పట్ల విషయంలో అది కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి పెరుగుతూ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బీహార్ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ ఎలక్షన్ల సందర్భంగా ఏమి వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాల్సిన అవసరం. ఎందుకంటే గతంలో జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పిండు 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించి, కానీ ఇప్పటివరకు వాళ్ళు దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. అదే కాకుండా కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్పింది 50% సీలింగ్ ఎత్తేసి దానికి మేము కూడా అనుకూలం అని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రం 50% సీలింగ్ ఎత్తేయకుండా బీసీ సమాజాన్ని మాత్రం ఓట్లు మాత్రం వేయించుకుంటూ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచుతానంటే మాత్రం వారు ఒప్పుకునే పరిస్థితి లేదు. వారు ప్రాతినిధ్యం చేస్తున్న గుజరాత్లో కూడా 26% మాత్రమే బీసీ రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా యూపీఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 25% మాత్రమే రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి బీసీలకు ఇచ్చింది వాళ్ళు 3% మాత్రమే నిధులు ఇచ్చారు. 90 మంది సెక్రటరీ కేంద్ర హోం సెక్రటరీలు ఉంటే 3 మాత్రమే బీసీల పరిస్థితి. బీసీలకు ప్రత్యేక మంత్రి శాఖ ఏర్పాటు చేయడం లేదు. అదే బీసీలకు సంబంధించి ప్రత్యేక సబ్ ప్లాన్ పెట్టమంటే పెట్టని పరిస్థితి. చట్టసభలో రిజర్వేషన్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పోరాటం మూలంగానే కులగణన చేస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకున్నది. ఖచ్చితంగా చట్టసభలో బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది, బీసీలకి రిజర్వేషన్ కావాలని ఇంత పోరాటం చేస్తున్నారు, కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని మాత్రం బీసీని పెట్టలేదు కాంగ్రెస్. మేడం ఇక్కడ ఉపరాష్ట్రపతి అంశం వేరు. ఇక్కడ మాకు తెలంగాణ అది కూడా బీసీ తెలంగాణ రాష్ట్రం బీసీ అభ్యర్థి దొరకలేదా? ఎందుకు కాదు మేడం, ఎవరిని ఎట్లా పెట్టాలి ఏ విధంగా అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓడిపోయేదాన్ని బీసీకి ఇచ్చినా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మేము అదే నేను పెట్టిన గెలిచేదైతే ఇచ్చేదా బీసీలకు, ఓడిపోయేది కాబట్టి ఇచ్చినని చెప్పేసి అదొక నిందేస్తారు కదా. కాబట్టి అది గ్రహించే సుదర్శన్ రెడ్డి గారు పెట్టారు. అదే కాక మీరు చూస్తూ ఉన్నారు భారతదేశంలో కులాలు మతాలు అనేది ఎప్పటికీ చెరిగిపోదు. ఎందుకంటే మతం మారినా కులం అనేది ఎప్పటికీ ఉంటుంది. మీరు చూడండి, ఎందుకంటే క్యాథలిక్స్ రెడ్డిస్ ఉంటారు, లేకపోతే చౌదరీస్ ఎప్పుడైతే క్రిస్టియన్ మారినా కూడా వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళని చేసుకుంటారు తప్ప పెళ్ళిళ్ళు కానీ ఇంకేదైనా కూడా. కాబట్టి రెడ్డిస్ అయినా చౌదరీస్ అయినా ఎవరు ఓసీలైనా మతం మారినప్పుడు కూడా కులం అనేది పకడ్బందీగా భారతదేశం ఉంటుంది. కాబట్టి కులాల ప్రస్తావన లేకుండా భారతదేశం లేదు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అంశంలో కావచ్చు, పెంచే అంశంలో ఖచ్చితంగా ఏ అవకాశాన్ని వృధా చేసుకోకుండా ఏదైతే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో దాని ప్రకారం ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ముందుకు పోతుంటే కాళ్ళల్లో కర్ర పెట్టే ప్రయత్నం భారతీయ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? మరి ఏమైనా బీఆర్ఎస్ పార్టీ మీరు 4 మంది ఎంపీలు ఉన్నారు, మా కులగన్న సర్వే తప్పని చెప్పేసి మీరు మాట్లాడతారు. మా పార్టీలో ఉన్న ఆయన ఎమ్మెల్సీ తీర్మానం మాట్లాడితే మీరు సస్పెండ్ చేసి బయటకు పంపించినాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం, దాన్ని తప్పుపట్టే ప్రయత్నం, దాన్ని సపోర్ట్ చేయకపోగా తప్పుపట్టే మీరు ఒకరోజు చేసినటువంటి కులగన్నట కరెక్ట్, 55 రోజుల పాటు చేసిన సర్వే తప్పని చెప్పేసి ఎట్లా తెలంగాణ సమాజాన్ని మీరు బదనం చేసే ప్రయత్నం. అదే కాకుండా కులగన్న వివరాలే నమోదు చేసుకోలే. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కల్లకుల్ల కవిత గారు అన్న కులగన్న వివరాలు నమోదు చేసుకున్నారు. బిల్లు పాస్ అవుతున్న కౌన్సిల్ నుండి మాట్లాడింది. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది, కేంద్రాన్ని పోతే అక్కడ వాళ్ళు అక్కడ కదలిక లేదు, కేంద్రంలో నాయకత్వమే 50% సీలింగ్ ఎత్తేయమని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అదే ఒకనాడు 50% ఉన్న రిజర్వేషన్ ఈ రోజు 60% అయింది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా అది 50 కాస్త 60 అయింది. ఆనాడు ప్రత్యేక పరిస్థితి, ఈనాడు పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. కాబట్టి వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం రాజకీయంగా వెనుకబడ్డ దాని బేస్ తోడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం 60% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా కోర్టులలో మేము గెలుస్తామన్న పూర్తి విశ్వాసంతో ముందుకు పోతా ఉన్నాం. రైట్.